జై సర్వై బాపన్న ఆశయాలను నాయకుడు పేదల పెన్నిదైనటువంటి 17వ శతాబ్దంలోనే మొఘల్ సామ్రాజ్యాల చక్రవర్తులను ఎదిరించి హిందూ సమాజ రక్షణకై పనిచేసినటువంటి సర్దార్ బాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరియు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా జయంతి చేయడం జరుగుతుంది. వారి ఆశయాలు కొనసాగిస్తూ ఇంకా ముందుకెళ్లాలని ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుంది కనుక అందరం కూడా సర్వే కులానికే కాదు, ఒక మతానికి ఒక గౌడ కులత్వం కాదు, సమాజం మొత్తాన్ని కూడా ఆదర్శపాయుడు ఆదర్శమైనటువంటి సర్వేపన జయంతి జరుపుకోవడం సంతోషంగా భావిస్తున్నాం. సర్వే పాపన్న ఒక రాజు ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని మరి సుపరిపాలన అందించినటువంటి బహుజన నాయకుడు. ఇక్కడ ఉన్నటువంటి మొఘలాయ సామ్రాజ్యాన్ని కూలదవడం కోసం ఆ మొఘలాయ సామ్రాజ్యం మీద నాయకుడు సర్వే పాపన్న. మరి సర్వే పాపన్న నిజంగా హిందూ సమాజానికి హిందూ ప్రజలకు మొఘలాయుల నుంచి విముక్తి కల్పించినటువంటి గొప్ప నాయకుడు, గొప్ప రాజు సర్వే పాపన్న. అతని జయంతిని ప్రభుత్వం కూడా మరి అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఆ నాయకుని యొక్క ఆశయాలను కొనసాగిస్తారు. సర్వాయి బాపన్న గౌడ్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆకునాయందర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సర్వాయి బాపన్న గౌడ్ గారికి పూలమాల వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. సర్వాయి బాపన్న గౌడ్ గారు ఆనాడే 1700 సంవత్సరంలోనే తెలంగాణ కోసం మరియు ఆనాడు ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి ఆనాడు అనగారిన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ ప్రజలతోనే సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొఘల్ సామ్రాజ్యం పైన పోరాడినటువంటి గొప్ప నేత. ఆయన ద్వారానే ఈరోజు మనం తెలంగాణ పోరాటంలో కూడా మనం పాల్పంచుకోవడం జరిగింది ఆయన స్ఫూర్తితోని. కాబట్టి ఆయన ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే సర్వాయి బాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం.